దిల్ రాజు గారికి మొత్తం బ్యాటే నడుస్తుందేమోనండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇన్సిడెంట్లు దానికి అనుగుణంగానే ఉన్నాయి. ఎందుకంటే పుష్ప 2 నుంచి ఏదైతే కొంచెం డైవర్షన్ పాలిటిక్స్ చేశారో దిల్ రాజు గారు అని పబ్లిక్ టాక్ ఉంది. దాని విషయంలో కానీ, అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనే ఈవెంట్ ఏదైతే చేశాడో ఆయన నిజామాబాద్లో, ఆ ఈవెంట్ చేసిన రచ్చ మనం మామూలు కాదు. ఆయన క్షమాపణలో తప్పైపోయింది, నన్ను క్షమించండి అనే పరిస్థితికి దిగజారిపోయాడు దిల్ రాజు గారు. ఎందుకన్నానంటే సంక్రాంతి ఈవెంట్ ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఈవెంట్ నిజామాబాద్లో చేసినప్పుడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన. ఏంటంటే తెలంగాణ వాసులకి సినిమా వైబ్ ఉంటుంది, సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక రకమైన వైబ్ ఉంటుంది. ఆ వైబ్ తెలంగాణ వాసులకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బాగా తెలుసు. అది ఎలా అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దాని వైపు ఒక రకంగా చూపిస్తారు వాళ్ళు, అది తెలంగాణ వాసులకు తెలియదు. తెలంగాణ వాసులకి తెల్లకళ్ళు మటన్ మొక్క ఇది తప్పితే వేరేది తెలియదు అన్నట్టు అర్థం వచ్చేటట్టుగా ఇవే పదాలు మాట్లాడటం జరిగింది. ఆ దెబ్బ అక్కడ స్టార్ట్ అయింది దిల్ రాజు గారికి బ్యాడ్ టైం. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? తెలంగాణలో తెలియకుండానే మీరు ఎంతటోళ్ళు అయ్యారా? తెలంగాణలో సినిమాలు ఆడకుండానే మీరు ఎంతటోళ్ళు అయ్యారా? మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. ఒకటే కాదు, ప్రజా సంఘాలు చాలా మటుకి విరుచుకు పడిపోయినాయి. అప్పుడు వేరే గత్యంతరం లేక ఏం చేశాడు అప్పుడు దిల్ రాజు గారు? చేతులెత్తి దండం పెట్టి మరి, బాబు తప్పు అయిపోయింది, క్షమించండి, నేను కావాలని అనలేదు, తెలంగాణ సంస్కృతిని హైప్ చేయాలని. తెలంగాణ సంస్కృతి అంటే దావత్ అంటే తెలంగాణ సంస్కృతి. దాన్ని నేను ఎక్కువ గొప్ప చేసే చెప్పాను తప్ప తక్కువ చేసి నేను చెప్పలేదు. ఒకవేళ మీ మనోభావాలు ఒకవేళ దెబ్బతిని ఉంటే కనుక, నేను మాట్లాడిన మాటల్లో మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. కాబట్టి మీ ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళంతా నన్ను క్షమించండి అని క్షమాపణలు తెచ్చే స్థితికి దిగజారిపోయాడు. అది అలా పక్కన పెడితే కనుక దిల్ రాజు గారికి ఇంకా బ్యాడ్ టైం ఏంటంటే, ఏదైతే సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉందో, మనం మామూలు కాదు, డిజాస్టర్, ఫెయిల్యూర్ అన్నాం, ఫ్లాప్ అన్నాం, ఏమన్నాం. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా ఒక్కసారిగా అలా అయ్యేసరికి డిజాస్టర్ అనే చెప్పాలి వాస్తవంగా అయితే. కాబట్టి ఆ విషయంలో మాత్రం దిల్ రాజు గారు ఫెయిల్ అయ్యారు అని అయితే చెప్పొచ్చు. ఏదైతే ఇలా 1-2 కాదు, అదే ఈవెంట్లో ఏంటి, ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్లో దిల్ రాజు గారు ఉండగానే దిల్ రాజు గారి సమక్షంలోనే చాలామంది వైఎస్ఆర్సీపీ గురించి చాలా తక్కువ చేసి అవహేళన చేస్తూ ఏంటి తప్పుగా మాట్లాడటం చాలా చూసాం. ముందు ఈవెంట్ నిర్వహించేటప్పుడు అక్కడ చెప్పాలి యాక్చువల్గా, దాన్ని ఎవరినైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు, ఇది కొన్ని వందలకు వేల కోట్లతో తీస్తున్న సినిమాలు కాబట్టి రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయాలు మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు, ఇదిగో ఇలా ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా కొద్ది గొప్ప చెప్పి ఉండాలి. అలా చెప్పకపోవడం పెద్ద తప్పే. కాబట్టి 100% నేను చెప్తుంది ఏంటంటే దిల్ రాజు గారి విషయంలో జరిగింది ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతూనే ఉన్నాయి పుష్ప 2 నుంచి. కాబట్టి దిల్ రాజు గారి విషయంలో చాలా డౌన్ఫాల్ అయ్యారు ఈ విషయంలో అని అయితే చెప్పొచ్చు. కాబట్టి ఆ ఈవెంట్ ఎవరైతే పృథ్వీరాజ్ మాట్లాడాడో వైసీపీకి 11 అసలు ఈ సినిమా ముందు రిలీజ్ అయ్యింటే 11 కూడా రాపనన్నాడు. నిజంగా 11 కూడా రాలేదు ఇక్కడ. దేనికి? ఆ సినిమాకి. మరీ ఘోరమంట. కాబట్టి భయంకరమైన దానంత డిజాస్టర్ ఫెయిల్యూర్ సినిమా అయితే కనుక రామ్ చరణ్ గారి అసలు ఆయన రికార్డులో లేదు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అలా తయారైంది అని అయితే చాలామంది మాట్లాడతారు. ఇది పబ్లిక్ టాక్. అంతేకాదు దిల్ రాజు గారికి బ్యాటర్ స్టార్ట్ అయింది అంటలో అదే ఈవెంట్లో శ్రీముఖి గారు కూడా ఏంటంటే దిల్ రాజు గారిని పక్కన నిర్మాతను కూర్చి ఏదైతే రామ లక్ష్మణులు అని ఏదైతే సంబోధించారో అవి నేను ఫిక్షనల్ క్యారెక్టర్లుగానే చూశాను. అవి నేను కథల్లో నేను అన్నాను, అవి ఒక కల్పిత పాత్రలో, అలాంటిది మరలా నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అయితే మాట్లాడడం జరిగింది. ఏ కల్పిత పాత్రలో వాస్తవాలయ్యి సజీవాలయ్యి అవి మాకు దేవుళ్ళు కాబట్టి వాటిని మీరు తక్కువ చేసి మాట్లాడారు, నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి అని అయితే కనుక యాంకర్ శ్రీముఖి గారి గురించి మాట్లాడడం జరిగింది. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, నిజమే నేను మాట్లాడింది తప్పైపోయింది, దయతో నన్ను క్షమించండి, ఇలాగ క్షమించండి అని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది, అలాగే శ్రీముఖి గారు చెప్పడం జరిగింది. ఇలా చాలాసార్లు సందర్భాల్లో అంటే ఆయన విషయంలో ఇలాగ ఈ రకంగా జరుగుతూ వచ్చింది. ఒక గేమ్ చేంజర్ ఫెయిల్ అవడంతోనే కాదు, దిల్ రాజు గారు మ్యాక్సిమం ఆయనకి బ్యాటర్ స్టార్ట్ అయింది అనడానికి ఈ కారణాలన్నీ కూడా ఒక అందుకు సాక్ష్యాలే. కాబట్టి నేను చెప్పిన ఈ ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో అందువల్లే దిల్ రాజు గారికి బ్యాటర్ స్టార్ట్ అయింది అంటున్నాను. అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. మర్చిపోద్దు పక్కాగా లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఫస్ట్ అయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.